బ్రాండ్ బాబు. ఒకప్పుడు తిరుగులేని గ్యాంగ్స్టర్గా బతికిన విక్కీ తాత ప్రస్తుతం డెలివరీ బాయ్గా పనిచేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. తనను ఫాలో అయిన రషీద్కి విక్కీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తన వైఫ్ మనస్విని కలవడానికి బయలుదేరాడు. విక్కీ కాలేజీ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ లాంగ్ స్కర్ట్ వేసుకుని తన వాలు జడను వయ్యారంగా తిప్పుతూ అక్కడే ఉన్న చిన్నపిల్లలతో ఆడుకుంటూ కనిపించింది మనస్వి. ఆమెను చూస్తూనే విక్కీకి అప్పటి వరకు ఉన్న చిరాకు, కోపం అంతా ఎగిరిపోయాయి. ఇంత చలిలో నా కోసం బయట వేయడం ఎందుకు అని మనస్వి చెయ్యి పట్టుకుని అన్నాడు విక్కీ. ఇక్కడే ఉంటే నేను త్వరగా చూడొచ్చు కదా, అసలే మార్నింగ్ నుంచి దూరంగా ఉన్నా అని నవ్వింది మనస్వి. పిచ్చి పిల్ల, నువ్విలా మంచులో ఉండి నీకేమైనా అయితే నాకు భయం వేస్తుంది అని ప్రేమగా కసిరాడు విక్కీ. ఏం కాదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు చెప్పినట్టే స్వెటర్, స్కార్ఫ్ వేసుకుని టెడ్డీ బేర్లా తయారయ్యాను. నేను క్యూట్గా ఉన్నాను అనుకుంటా ఎందుకు తిడుతున్నావు అని బొంగమూతి పెట్టింది మనస్వి. చాలా క్యూట్గా ఉన్నావు. ఈ టెడ్డీ బేర్ని నేను ప్యాక్ తీసుకుని వెళ్ళిపోవచ్చా అని నవ్వుతూ అడిగాడు విక్కీ. నా చీకటి రాజ్యంలో నేను బతికిన లైఫ్ నుంచి నన్ను బయటకు తీసుకొచ్చిన సన్షైన్ ఇవ్వమను నువ్వు అని మనసులో అనుకున్నాడు విక్కీ. ఈలోగా మనస్వి తన వాచ్ చూసుకుని, అయ్యో గెట్ టుగెదర్ కి లేట్ అయిపోతుంది, త్వరగా పద వెళ్దాం అని బైక్ ఎక్కి అతన్ని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుని కూర్చుంది. బైక్ వెళ్లి నేరుగా నోవెటల్ దగ్గర ఆగింది. అక్కడ బాగా రిచ్ ఫ్యామిలీ పార్టీస్ మాత్రమే జరుగుతాయి. ఆ బిల్డింగ్ పార్కింగ్ దగ్గర బైక్ ను పార్క్ చేయడానికి వెళ్తూ ఉండగా వెనుక నుంచి గట్టిగా హార్న్ వినిపించింది. విక్కీ బైక్ ఆపి వెనక్కి తిరిగి చూసేసరికి కారులో కూర్చున్న తను విండో కిందకు దించి, ఏయ్ ఏం చేస్తున్నావు? ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడ పార్క్ చేయడానికి వీల్లేదు. కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చావేంటి అని కోపంగా అడిగాడు. అది విని చుట్టూ చూసిన విక్కీకి అక్కడ అన్ని లగ్జరీ కార్స్ పార్క్ చేసుండి బైక్స్ పార్క్ చేయడానికి ఎక్కడా ప్లేస్ కనిపించలేదు. అందుకే ఆలోచిస్తూ అక్కడే పార్కింగ్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ కార్లో ఉన్న అబ్బాయి డోర్ తీసుకుని కారు దిగి విక్కీ వెనక కూర్చున్న మనస్విని చూసి షాక్ అయ్యాడు. హే మనస్వి, నువ్వేంటి ఆ చెత్త బైక్ మీద? ఫస్ట్ చూసి ఎవరో అనుకున్నా అని విక్కీ వైపు మొహం చిట్లించి చూస్తూ అన్నాడు. ఓ శ్రీమంత్ నువ్వా అని మామూలుగా పలకరించింది మనస్వి. శ్రీమంత్ కి మనస్వి అంటే చాలా ఇష్టం. ఆ విషయం వాళ్ళ కాలేజీ అంతా తెలుసు. అందుకే ఎవరూ అతన్ని ఎదిరించి ఆమె జోలికి వెళ్లే ధైర్యం చేయరు. కానీ మనస్వి మాత్రం అతన్ని అస్సలు పట్టించుకున్నట్టే ఉంటుంది. అతనితో ఎక్కువగా మాట్లాడడానికి కూడా ఆమె ఇష్టపడదు. ఆ రోజు తన బర్త్డే కావడంతో ఆమెను లంచ్ కి ఇన్వైట్ చేశాడు శ్రీమంత్. కానీ మనస్వి అతని మొహం మీదనే నేను రానని రిజెక్ట్ చేసింది. అందువల్ల ఇప్పుడు మొత్తం అందరికీ పార్టీ అని అనౌన్స్ చేసి డిన్నర్ కన్నీ అరేంజ్ చేశాడు శ్రీమంత్. అందరూ వచ్చి తను వెళ్ళకపోతే బాగుండదని వెళ్దామని డిసైడ్ అయింది మనస్వి. ఎదురుగా ఉన్న శ్రీమంత్ను చూసి, ఫ్రెండ్స్ ను కూడా తీసుకుని రావచ్చని చెప్పావు కదా, తను నా హస్బెండ్ విశ్వక్సేన్, నేను విక్కీ కలిసొచ్చాం అని విక్కీ చేతిని చుట్టుకొని అతనికి బాగా దగ్గరగా జరిగి అంది మనస్వి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి శ్రీమంత్ కి కడుపు రగిలిపోయింది. విక్కీ గురించి మనస్వి ఏమీ చెప్పకపోయినా అతను ఇల్లరికం అల్లుడని శ్రీమంత్ కి ముందే తెలుసు. వాళ్ళ సర్కిల్లో భరద్వాజ్ ఫ్యామిలీలో విక్కీ ఇల్లరికం అల్లుడని ఎప్పుడూ ఎవరో ఒకరు ప్రస్తావిస్తూ ఉంటారు. భరద్వాజ్ ఫ్యామిలీలో మనస్విని చాలా గారాభంగా చూసుకుంటారు. ఆమె కూడా చాలా సెన్సిటివ్ అమ్మాయి. విక్కీ మనుల మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చినా కూడా మనస్వి ఎంటెక్ అయ్యే వరకు ఆమెతో ఎలాంటి రిలేషన్షిప్ ను మెయింటైన్ చేయకూడదని విక్కీకి మను పేరెంట్స్ కండిషన్ పెట్టారు. భరద్వాజ్ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ అని, వాళ్ళు విక్కీని ఏ క్షణమైనా ఇంట్లో నుంచి బయటకు తరిమేస్తారని శ్రీమంత్ కి బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు అతని దృష్టిలో విక్కీ అంటే చిన్న చూపు. ఇంతలో బైక్ తీసుకుని పక్కకెళ్లాడు విక్కీ. బయట చాలా చలిగా ఉంది, లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం పదా, నీకోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను అని మనస్వి వైపు చూస్తూ చెప్పాడు శ్రీమంత్. ఓ అవునా, నువ్వు వెళ్ళు, నేను మా హస్బెండ్ తో కలిసి వస్తాను, తను బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పింది మనస్వి. ఇక్కడ నీ లగ్జరీ కార్స్ పెట్టుకుని అలాంటి చీప్ బైక్ ను ఎవడు కొట్టేస్తాడు అని వెటకారంగాని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు శ్రీమంత్. బైక్ పార్క్ చేసి వచ్చిన విక్కీ, వాడికి ఎందుకంత పొగరు? ఏదో ఒకటి వెహికలే కదా, దానెందుకు పార్క్ చేయకూడదు? వాడి బర్త్డేకి నీకు గిఫ్ట్ ఇస్తారంట, చెత్త వెదవా అని తిడుతూ మనస్వి చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు. మనం వెళ్ళిపోదామా? నాకెందుకో సడన్ గా లోపలికి వెళ్లాలనిపించడం లేదు అంది మనస్వి. అయ్యయ్యో పిచ్చి పిల్ల, నా గురించి నువ్వెందుకు మానేయడం? నీ హస్బెండ్ మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇవన్నీ పట్టించుకుంటే లైఫ్ లో ముందుకు వెళ్ళలేం. దీనికే నువ్వు ఇలా అయిపోతే మన ఫ్యామిలీలో వాళ్ళు మాట్లాడే మాటలకు ఇంకేమవ్వాలి? ఈ 2 ఏళ్లలో నేను వీటన్నిటికీ అలవాటు పడిపోయాను. ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోను. మనం వెనక్కి వెళ్లడం బాగుండదు, పద లోపలికి వెళ్దాం అని మనస్వికి ధైర్యం చెప్తూ ఆమె చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు విక్కీ. అప్పటికే రూమ్ లో ఉన్న వాళ్ళందరూ డోర్ తీసుకుని లోపలికి వస్తున్న వాళ్ళని చూశారు. ముందుగా లోపలికి వెళ్లిన శ్రీమంత్ను చూసి, హే ఇవాళ శ్రీమంత్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అని చెప్పింది ఒక అమ్మాయి. అవును, చాలా బాగున్నావు శ్రీమంత్, నీకు నీ డ్రెస్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అంది ఇంకొక అమ్మాయి. వాళ్ళ మాటలన్నీ వింటూ గర్వంగా తలెత్తి తన చేతిలో ఉన్న బెన్స్ కార్ కీసును తిప్పుతూ లోపలికి నడిచాడు శ్రీమంత్. అతని వెనకే వచ్చిన మనస్వి విక్కీలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. విక్కీ వేసుకున్న డ్రెస్ ను, అతని అవతారాన్ని చూసి వాళ్లకు అసలు విక్కీ వైపు చూడాలని కూడా అనిపించలేదు. శ్రీమంత్ మనస్విలను బలవంతంగా పక్కపక్కనే కూర్చోపెట్టి విక్కీ కూర్చోడానికి ప్లేస్ లేకుండా అతన్ని వేరే చోట కూర్చోమన్నారు. విక్కీకి ఇష్టం లేకపోయినా అది మనస్వి వాళ్ళ ఫ్రెండ్స్ రీయూనియన్ కాబట్టి అందరూ కలిసి కూర్చుంటారనే ఉద్దేశంతో మౌనంగా పక్కకి వచ్చేశాడు. దాంతో అందరి అటెన్షన్ విక్కీ మీద పడింది. అందరూ అతన్ని ఒక ఫూల్ ని చూసినట్టు చూశారు. అవన్నీ పట్టించుకుని విక్కీ పక్కకు వెళ్లి వేరే చైర్లో కూర్చున్నాడు. వీళ్ళందరూ ఎన్ని చెప్పినా ఏం చేసినా నా వైఫ్ ను నాకు దూరం చేయలేరు కదా, తను ఎప్పుడూ నాతోనే ఉంటుంది.
నాకు తన మీద చాలా నమ్మకం ఉందని వీళ్ళకి తెలుసు, పిచ్చి మొహాలు అని తనలో తాను నవ్వుకున్నాడు విక్కీ. ఈలోగా శ్రీమంత్ అతని క్లాస్మేట్ రాకేష్ కి సైగ చేశాడు. అతను వెంటనే గ్రహించి విక్కీ వైపు వెళ్లి, నువ్వు విక్కీ కదా, నువ్వు వేసుకున్న డ్రెస్ ను నేను రోడ్డు మీద అమ్ముతుంటే చూశాను. 100 రూపాయలకు 2 షర్ట్స్ అమ్ముతారు. ఇంత చీప్ క్వాలిటీతో తయారు చేసే డ్రెస్ అసలు ఎలా వేసుకోవాలనిపిస్తుంది అని విక్కిరింతగా అన్నాడు రాకేష్. ఆ మాటలకు అందరూ విక్కీ వైపు చూసి గట్టిగా నవ్వారు. రాకేష్ కావాలని విక్కీని టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నాడని అందరికీ తెలుసు. విక్కీ కూడా విషయం అర్థమై, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నా డ్రెస్సింగ్ గురించి నీకెందుకు, అయినా చెప్తా విను, ఈ డ్రెస్ 100 రూపాయలు కాదు 1800 అని చెప్పాడు విక్కీ. అతని మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళతో పాటు రాకేష్ కూడా ఇంకా గట్టిగా నవ్వాడు. అబ్బో, ఏదో 18,000 అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి అన్నాడు రాకేష్. ఆ తర్వాత శ్రీమంత్ వైపు చూసి సర్ప్రైజ్ అయినట్టు యాక్ట్ చేస్తూ, హే శ్రీమంత్, నీది ఇటాలియన్ సూట్ కదా, దాని కాస్ట్ ఎంత? పాపం ఇక్కడ చాలా పేదవాళ్ళున్నారు, వాళ్ళకు కూడా తెలిసేలా చెప్పు అని విక్కీ వైపు చులకనగా చూస్తూ అన్నాడు రాకేష్. అది విన్న శ్రీమంత్ గర్వంగా తన సూట్ ను సెట్ చేసుకుంటూ, ఇదేమీ పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు, జస్ట్ 5 లక్షలు అంతే అని తేలిగ్గా చెప్పాడు. అది విన్న రాకేష్ తో పాటుగా మిగతా వాళ్ళందరూ కూడా వావ్ అని ఆశ్చర్యంతో గట్టిగా అన్నారు. ఆ సూట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండడం చూసి అమ్మాయిలందరూ అతని వైపు ఆశగా చూశారు. సరిగ్గా అప్పుడే, ఆ డ్రెస్ 5 లక్షలా? అస్సలు కాదు, అది ఒక ఫేక్ సూట్ అని ఒక గొంతు వినిపించింది. అది విన్న అందరూ ఆ వ్యక్తి వైపు చూసి షాక్ అయ్యారు. ఆ మాట చెప్పింది విక్కీ. అదేంటి 100 రూపాయల షర్ట్ వేసుకుని వచ్చి 1800 అని కలరింగ్ ఇచ్చిన విక్కీ మన శ్రీమంత్ వేసుకున్న సూట్ ఫేక్ అని చెప్తున్నాడు అని ఒక అమ్మాయి తన పక్కనే ఉన్న ఇంకో ఫ్రెండ్ ను చిన్నగా అడిగింది. విక్కీ మాత్రం తన మాట మీద స్థిరంగా ఉన్నాడు. ఆ రూమ్ లో అందరూ షాక్ అయ్యి అతన్ని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే శ్రీమంత్ చాలా రిచ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అతను చీప్ క్వాలిటీ డ్రెస్ వేసుకుని ఫేక్ గా ఎందుకుంటాడని అందరికీ అనుమానం. విక్కీ చెప్పింది నిజమా అబద్ధమా అనే గుసగుసలు వినిపించడం మొదలైంది. శ్రీమంత్ కి కూడా చాలా కోపం వచ్చేసింది. మనస్వి ముందు తన పరువు పోకూడదని కోపాన్ని ఎక్కువగా చూపించకుండా విక్కీ వైపు అసహనంగా చూసి, నా సూట్ నే ఫేక్ అంటావా? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని పొగరుగా అడిగాడు. ఇంతలో రాకేష్ మధ్యలో తగులుకొని, ఏ విక్కీ, ఏంటి నీకు అంత పొగరు? మా శ్రీమంత్ కి ఫేక్ డ్రెస్ కొనుక్కోసిన కర్మేం పట్టింది? తనేమైనా నీలాంటి పూర్ ఫిల్ అనుకున్నావా? నువ్వు పెద్ద అటెన్షన్ సీకర్ లా ఉన్నావు. మా వాడి సూట్ మీద ఇలాంటి కామెంట్ ఒకటి వేస్తే అందరూ నేను స్పెషల్ గా చూస్తారని ఇలా చేసావు కదా. నువ్వు ఇప్పుడు ఇది ఫేక్ అని ప్రూవ్ చేయకపోతే నిన్ను మళ్ళీ తలెత్తుకోకుండా చేస్తాను అని కోపంగా అరిచాడు రాకేష్. అవును, స్ట్రీట్స్ లో తిరిగే వీడికి మనం వేసుకునే రిచ్ బ్రాండ్స్ గురించి ఏం ఐడియా ఉంటుంది అన్నారు గ్యాంగ్ లో ఒకరు. రాకేష్ చెప్పినట్టు ఈ విక్కీ ఇదంతా కావాలని చేస్తున్నట్టున్నాడు అన్నారు ఇంకొకరు. చాలా మంది అలానే మాట్లాడుతూ విక్కీని నానా రకాలుగా తిడుతున్నారు. అవన్నీ చూసిన మనస్వికి వాళ్ళందరి మీద కోపం వచ్చేసింది. తన హస్బెండ్ చెప్పింది నిజమో కాదో అన్న విషయం తనకు కూడా తెలియదు. కానీ అందరూ ఒకేసారిగా అతన్ని అలా అనడం ఆమెకు అసలు ఇష్టం లేదు. కానీ వాళ్ళందరి మాటలు విన్న విక్కీ మాత్రం నవ్వు ఆపుకోలేకపోయాడు. అందరి వైపు ఒకసారి చూసి, నిజంగా నన్ను ఫేక్ అని ప్రూవ్ చేయమని అడుగుతున్నావా? నేను ఒకవేళ ప్రూవ్ చేస్తే మీరు దాన్ని తీసుకోగలరా అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు విక్కీ. సరే, నువ్వు గనక ప్రూవ్ చేస్తే నువ్వే గ్రేట్ అని నేను 5 సార్లు గుంజలు తీస్తూ చెప్తాను. అంతేకాకుండా కుక్కలా యాక్ట్ చేస్తూ ఈ రూమ్ నుంచి పాక్కుంటూ బయటికి వెళ్ళిపోతాను. ఇదే నా ఛాలెంజ్ అని ఆవేశంగా అన్నాడు రాకేష్. అతనికి శ్రీమంత్ మీద చాలా నమ్మకం ఉంది. విక్కీని రాంగ్ అని ప్రూవ్ చేసి అతనికి అక్కడ మొహం చెల్లకుండా చేసి ఎందుకు పనికిరాని ఇల్లరికపు అల్లడని హేళన చెయ్యాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు రాకేష్. అతని మాటలు విని గెడ్డం కింద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ, నిజంగా అంటున్నావా? మరి తర్వాత మాట తప్పవుగా అని చిన్నగా నవ్వుతూ అడిగాడు విక్కీ. అది విన్న రాకేష్ పళ్ళు నూరుతూ, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరి ముందు చెప్తున్నాను, కుక్కలా నడుస్తూ వెళ్లడమే కాదు అలా అరిచి కూడా చూపిస్తాను అని పౌరుషంగా చెప్పాడు. వాళ్ళిద్దరి బెట్టింగ్ చూసి అందరూ ఎక్సైట్ అయ్యారు. శ్రీమంత్ సూట్ గురించి విక్కీ ఏం చెప్తాడో అని కొంతమంది అనుకుంటే అతను తప్పు అని ప్రూవ్ అయి అందరి ముందు పెద్ద ఫూల్ అవుతాడని ఇంకొంతమంది అనుకున్నారు. మనస్వి కూడా విక్కీ ఏం చెప్తాడని కుతూహలంగా చూస్తూ ఉంది. విక్కీ తన గొంతు సరిచేసుకుని, శ్రీమంత్ వేసుకున్న సూట్ ఒరిజినల్ మోడల్ తయారు చేసింది ఒక ఇటాలియన్ డిజైనర్. ఆమె పేరు కార్లో బెయిలీ. ఆమె చేసే ప్రతి డిజైన్ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ తో తయారు చేయబడుతుంది. ఆమె చేసే ప్రతి డిజైన్ చాలా జాగ్రత్తగా చేస్తుంది. మోర్ ఓవర్ ఇలాంటి డిజైన్స్ అన్ని చోట్ల అస్సలు దొరకవు. పైగా ఇండియాలో దొరికే ఛాన్సే లేదు. వరల్డ్ లో ఇలాంటివి కేవలం 100 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ సూట్ షర్ట్స్ కి ఉండే ప్రతి బటన్ ను షెల్ షిప్ పర్ల్స్ తో చేస్తారు. ప్రతి బటన్ లోనూ చిన్న చిన్న డైమండ్స్ ని అటాచ్ చేస్తారు. శ్రీమంత్ వేసుకున్న సూట్ నిజంగా ఒరిజినల్ అయితే అతని బటన్స్ లో డైమండ్స్ ఉండాలి. నేను చెప్పింది నమ్మకపోతే మీ ఫోన్ లో ఇంటర్నెట్ ఉంది కదా, గూగుల్లో ఆ డిజైనర్ పేరు వెతకండి. ఇదే డిజైన్ ఫస్ట్ వస్తుంది. సూట్ కూడా చెక్ చేయండి, డైమండ్ ఉన్నాయో లేదో కూడా తెలుస్తుంది అని చాలా కూల్ గా అన్నాడు విక్కీ. అతని మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. రాకేష్ కూడా అదంతా విని గుటకలు మింగుతూ వెంటనే ఫోన్ తీసి గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. విక్కీ చెప్పింది నిజమేనా? ఇంత నాలెడ్జ్ ఉన్నవాడు డెలివరీ బాయ్ గా ఎందుకు చేస్తున్నాడు? మనస్వి ఫ్యామిలీ విక్కీని బాగానే చూసుకుంటారా? విక్కీ గతం గురించి మనస్వికి తెలుస్తుందా? తెలుసుకోవాలనుందా? అయితే